నమస్తే వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్। ఈ వీడియో అయితే 2024 లో దీపావళి వీడియో। ఏంటి ఇన్ని రకాల గారెలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇదైతే దీపావళి రోజు మార్నింగ్ టిఫిన్ అన్నమాట। గారె వేశారు, ఒకరికేమో ప్లెయిన్ గారె, ఇంకొకరికేమో ఆనియన్ వేసి గారి, ఇంకొకరికేమో ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వేసిన గారె అన్నమాట। ముందు రోజే ప్రమిదలను కడిగేసి ఆరబెట్టేసాము। ఇంకా నెక్స్ట్ డే అయితే దీపావళి రోజున ఎండలో ఆరబెట్టాము ప్రమిదలన్నీ। ఇంకా ఆ ప్రమిదల్లోకి ఒత్తులు అయితే తయారు చేసాము। ఒక వైట్ క్లాత్తో అలాగ రోల్ చేసి ఒత్తుల్లాగా తయారు చేసి మార్నింగే రెడీ చేసి పెట్టుకున్నాము। అందులోకి వంటకి యూజ్ చేసే ఆయిల్ని కూడా వేసాము, పామ్ ఆయిల్ వేసాము। అలానే గోంగూర కర్రలు కూడా రెడీ చేసాము, ఎందుకంటే పూజ అయిన తర్వాత దివిటీలు కొట్టాలి కదా, దానికోసం అనమాట। గోంగూర కర్రల్లో ఒత్తులు పెట్టడానికి పెద్ద ఒత్తులు చేసాము। ఇంకా ఈవినింగ్ అయ్యాక అయితే మా అమ్మగారు స్నానం చేసేసి దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ తయారు చేస్తున్నారు। అలాగే మేమైతే వాకిలంతా ఊడ్చేసి కడిగేసి ముగ్గులు పెట్టేశాము, రంగులు కూడా వేసాము। మేము ముగ్గులు పెట్టి స్నానం చేసి రెడీ అయ్యేటప్పటికల్లా మా అమ్మగారు అయితే వంట పూర్తి చేసేసారు। పూజ దగ్గరికి మేము చేసిన ఐటమ్స్ అయితే పరమాన్నం, పాకం గారెలు, అలాగే ఉత్తి గారెలు, ముద్దపప్పు, అన్నం। లక్ష్మీదేవి ఫోటో పెట్టి అక్కడైతే 3 ఆకుల్లో మేము చేసిన ఐటమ్స్ అన్నీ పెట్టి పూజ చేసుకొని దీపాలు కూడా వెలిగించి అప్పుడు బయట వాకిట్లో దీపాలు పెడతాము। వీధిలో దీపాలన్నీ పెట్టేశాక ఇంకా ముగ్గులో కూడా పెట్టేశాము। బయట అంతా దీపాలు పెట్టేశాక దివిటీలు కొట్టడానికి అయితే వెళ్ళాము। గోంగూర కర్రల్లో ఉన్న ఒత్తులు వెలిగించుకొని దివిటీలు కొట్టాము నేను మా చెల్లి। దివిటీలు కొట్టేశాక డ్రెస్ చేంజ్ చేసుకొని క్రాకర్స్ కాల్చుకున్నాము। అలానే భోజనం కూడా చేసేసాము అందరము। నేను పెట్టిన ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి। ఆ ముగ్గు పెట్టడానికి చాలా టైం పట్టింది, కలర్స్ ఫిల్ చేయడానికి అయితే। మెలికల ముగ్గు పెట్టేసి దాని లోపల కలర్స్ వేయడం కదా బ్లాక్స్లో, చాలా టైం పట్టింది। నేను వేసుకున్న కొత్త డ్రెస్ మీషోలో తీసుకున్నదే। నన్ను చూస్తుంటే భవానీమాల డ్రెస్ వేసుకున్నట్టే అనిపిస్తుంది। మొత్తం మా వాకిలంతా ముగ్గులతో దీపాలతో నిండిపోయింది కదా। ఈ ముగ్గులతో దీపాల కాంతులతో మా ఇంటి గుమ్మం ఎలా ఉందో కామెంట్ చేయండి। ముగ్గులు దీపాలు పెడితే ఇల్లంతా కలకలలాడిపోద్ది కదా। ఈ దీపావళి రోజున మాత్రం చాలా అందంగా ఉంటుంది ఇల్లంతానే కాదు మొత్తం ఊరంతా కలకలలాడుతూ ఉంటుంది దీపాలతో, ప్రతి ఇంట్లో ముగ్గులతో చాలా అందంగా ఉంటుంది కదా మొత్తం ఊరంతాను। 2024లో మేము చేసుకున్న దీపావళి వీడియో అయితే ఇది। తర్వాత రోజు నుంచి కార్తీక మాసం స్టార్టింగ్ కదా, ఈసారి అయితే మధ్యలో ఒక రోజు గ్యాప్ వచ్చింది తగులు మిగులు వల్ల। దీపావళి తర్వాత రోజు నుండి కాక తర్వాత రోజు నుండి కార్తీక మాసం స్టార్టింగ్ కదా, ఆ వీడియోస్ కూడా పెడతాను చూడండి। అలానే నాగుల చవితి వీడియో కూడా పెడతాను, అది కూడా చూడండి। ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో।